रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము బాలకాండము 2వ సర్గము యథాతథ అనువాదం. ధర్మాత్ముడు శబ్దార్థ విశేషములను బాగుగా ఎరిగినటువంటి వాడు, వాటిని వివరించటంలో కూడా నేర్పరి అయినటువంటి వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించినటువంటి సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానంగా పూజించాడు. దేవముని అయినటువంటి నారదుడు వాల్మీకి నుండి పూజలు అందుకొని ఆయన అనుజ్ఞను తీసుకొని గగన మార్గమునకు వెళ్ళాడు. నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహానది గంగానదీ తీరమునకు సమీపమున ఉన్న తమసానదీ తటమునకు చేరాడు. ఆ మహర్షి తమసానదీ తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములలో దిగి ప్రక్కనున్నటువంటి శిష్యునితో పలుకుతూ ఉన్నాడు. ఓ భరద్వాజ, ఏమాత్రమూ బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయంగా ఉంది. దీనిని చూడు నాయనా, ఉదకపాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రాన్ని ఇవ్వు. గంగాజలము వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానం చేస్తాను. నీవు కూడా ఇక్కడనే స్నానం చేయి. మహాతపస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశించగానే గురుసేవా నిరతుడైనటువంటి భరద్వాజుడు ఆ మహర్షికి వల్కములను అందించాడు. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి ఆ వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకిస్తూ దివ్యమైన దాని రామణీయకతను మిక్కిలిగా ఆశ్చర్యంతో అద్భుతంగా తిలకిస్తూ ఉన్నాడు. శాపానుగ్రహ సమర్థుడైనటువంటి వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటు సహింపజాలన్నటువంటి క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అన్యోన్య అనురాగములతో మసలుతున్న వాటి మధుర ధ్వనులను విన్నాడు. సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించే స్వభావం కలిగినటువంటి క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూస్తూ ఉండగానే ప్రేమతో ఆనందంతో అన్యోన్య అనురాగంతో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. కిరాతుని బాణ దెబ్బకు నేలపై బడి రక్తసిక్తములైనటువంటి అంగములతో గిలగిల కొట్టుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచింది. నెత్తుటి తడిసిన పెనిమిటిని గని అడలిపోయే పెంటి కూయని అనుక్షణం తనపై అనురాగముతో మసలుకొన్న బలమైనటువంటి రెక్కలు కలిగి రతిపారవశ్యమున మిక్కిలిగా ఆనందముగా ఉన్న తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అలా విలవిలలాడుతూ ఉంటే దాని వియోగము తట్టుకొనలేక జాలి కొలిపేటువంటి ధ్వనితో ఆ క్రౌంచ పక్షి ఏడవసాగింది. క్రూరుడైనటువంటి కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచున్న ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమునుగని ఆయన హృదయం కరుణరసంతో పొంగి పొరలింది. మిక్కిలి జాలి కొలిపేటువంటి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి శుతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి ముని ఒక్కసారి ఆవేశంతో ఆనందంతో
కన్నుల వెంట కరుణారసం పొంగిపొరలుతూ ఉంటే శోకతప్తంతో ఆయన కంఠం పలుకుతూ ఉన్నది. ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమునుగనే. ఆ కిరాతుని చూచి బ్రతుకజాలవు ఎంతో కాలము, ఊరకపోదు చేసిన పాపము. రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయటం కటిక కసాయితనం, అధర్మం అని మనస్సులో భావించుకొని ఆయన కరుణ హృదయం పొంగి పొరలుతూ ఉంటే, కన్నుల నీరు జారుతూ ఉంటే ఆయనకు తెలియకుండానే ఆయన నోటి వెంట ఒక ఛందోమయమైనటువంటి వాణి వెలువడుతూ ఉన్నది. ఓరీ కిరాతుడా, మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధీ కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము కరుణభరితమౌ. ఆ పుణ్యమైన ఒక కరుణభరితమైన ఒక ఛందోమయమైన వాణి వెలువడింది. అంటే అర్థమేమిటి అంటే, ఓ కిరాతుడా, క్రౌంచపక్షుల జంటలో కామపరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు, శాశ్వతముగా అపకీర్తి పాలవుతావు అని పలికింది వాల్మీకి కంఠం. ఈ విషయమున కొంచెం వివరిస్తాను. పెద్దలు చెప్పినటువంటి మాటలను మీ ముందు ఆవిష్కరింపచేస్తాను. ఇది శ్రీమద్ రామాయణమునకు మంగళాచరణ శ్లోకముగా అనగా నాందిగా పేర్కొనబడుతుంది. దీనికి అనేకమైనటువంటి అర్థములు గోచరిస్తూ ఉంటాయి. ఓ శ్రీనివాస, కామాతురుడైనటువంటి అంటే దుష్ట రావణుని చంపి నీవు చిరస్థిర కీర్తిని పొందుతావు అని పండితులు ఈ శ్లోకమున నిగూఢమై ఉన్నది అర్థం అని తెలియచేస్తారు. ఈ శ్లోకములో రామాయణమునందలి 7 కాండల కథాంశము సూచించినట్లుగా పండితులు దీన్ని విశ్లేషిస్తూ ఉంటారు. మా నిషాద అంటే, మా అంటే లక్ష్మీదేవి, రమా మంగళదేవత, ఇందిరా లోకమాత, మా రమా మంగళదేవత అమరకోశం చెబుతుంది నిఘంటువు. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెరబట్టిన ఒక అర్థం. ఓ మా నిషాద, లక్ష్మీదేవి అవతారమైనటువంటి సీతాదేవిని చేపట్టాడు శ్రీరాముడు, చెరపట్టాడు రావణుడు. ఇక్కడ ఒక శ్లోకం, ఒక అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, మొదటిది మా నిషాద, లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చట్టపట్టిన ఓ శ్రీరామా అంటే ఈ పదము ద్వారా సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం బాలకాండలో సూచితమవుతూ ఉన్నది అని అర్థం. ఇక రెండవది, ప్రతిష్టాం త్వం అగమః, పితృవాక్య పరిపాలనమునర్చి నీవు జగత్ విఖ్యాతివి పొందితివి. ఈ పదము ద్వారా అయోధ్యకాండ వెల్లడవుతుంది. ఇక మూడవది, శాశ్వతీ సమాహ, ఆడిన మాట తప్పకుండా ఉండడానికి పెక్కు అంటే 14 సంవత్సరములు వనవాసమునర్చితివి. ఈ పలుకుల వలన అరణ్యకాండ వృత్తాంతం ప్రకటితమవుతుంది. క్రౌంచమిథునాత్, కుటిల ప్రవర్తన కలిగిన తారా వాలి దంపతులలో వాలిని వధించావు అనేటువంటి అర్థంతో కిష్కింధకాండ సూచితమవుతుంది. ఏకం, అసహాయ శూరుడు, ఏకైక వీరుడు హనుమంతుడు. దీని వలన సుందరకాండ గాథ సూచితమవుతుంది. అవధీహి, లోకకంటకుడైనటువంటి దుష్ట రావణుని వధించితివి. దీని ద్వారా రావణ కథ అనగా యుద్ధకాండ సూచితమవుతుంది. కామమోహితం, పట్టాభిషేక అనంతరం సీతాదేవి యొక్క వనవిహార కుతూహల స్థితి అనగా ఉత్తరకాండ వృత్తాంతం సూచితమవుతుంది. కాబట్టి ఈ పుణ్యమైన ఈ శ్లోకం శ్రీమద్ రామాయణమునకు
మంగళాచరణ శ్లోకంగా పేర్కొనబడుతుంది అని పండితులు ఎక్కువగా దీనిని విశ్లేషిస్తూ ఉంటారు మహనీయులు. ఇక్కడ మగపక్షిని నేలకూరటంతో ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి ముని దారుణమైనటువంటి దృశ్యము చూచి అనుకోకుండా ఆయన నోటి వెంట వెండి మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధీ కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము శోకభరితమౌ దివ్యస్వరము. క్రౌంచపక్షుల దుస్థితిని కాంచి పలికినటువంటి మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమీ అని ఆలోచించాడు. బోయవాడు మరణించడం జరిగింది. స్వస్థత పొందినటువంటి వాల్మీకి ఏం జరిగిందా అని చూచాడు. మిక్కిలి ప్రజ్ఞాశాలి శాస్త్రకోవిదుడు అయినటువంటి వాల్మీకి ఏమిటి ఇలా జరిగింది, కారణమేమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో పలుకుతూ ఉన్నాడు, నేను పలికిన మాటల సమూహం సమాన అక్షరములు కలిగిన 4 పాదములలో ఒప్పుతున్నది. ఇవి 4 పాదాలుగా ఉన్నాయి. లయబద్ధమై వాద్యయుక్తముగా గానం చెయ్యటానికి తగి ఉన్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆలోచిస్తూ ఉన్నాడు. ఛందస్సు అంటే ఒక లయబద్ధంగా ఉండేటువంటి వాక్య నిర్మాణాన్ని ఛందస్సు అంటారు. శ్లోకము అంటే మంగళప్రదమైనటువంటిది అని అర్థం. శుభప్రదమై ఒక సంగీత స్వరంతో లయబద్ధంగా ప్రకాశించే 4 పాదములు కలిగినటువంటి ఈ అక్షరములు నా నోటి వెంట నుంచి రావటమేమిటి? అప్పటి వరకు వేదములు ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి ఛందస్సు, ఇలాంటి లయబద్ధముగా ఉండేటువంటివి లేవు. దీనిని శ్లోకం ఏమనాలి? శ్లోకము కూడా ముందు తెలుస్తుంది శ్లోకమని, ఆయనకు తెలియదు. మునివచనములు శిష్యుడు సంతోషముతో స్వీకరించాడు. దానిని కంఠస్థం చేసుకున్నాడు. మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధీ కామమోహితం. పదే పదే చదువుకున్నాడు. ఆ శిష్యుని విషయమున మహర్షి కూడా సంతుష్టుడైనాడు. అనంతరం మహర్షి తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక అనుష్ఠానములు కావించుకొని అప్రయత్నంగా తన నోట నుండి వెలువడిన ఈ శ్లోకం మా నిషాద శ్లోక అర్ధ విశేషములను స్మరించుకుంటూ తన ఆశ్రమానికి చేరుకున్నాడు. ఒకసారి చదివితే ఒక అర్థం, ఒకసారి చదివితే మరొక అర్థం, ఒకసారి చదివితే అర్థం. ఇతపూర్వంలో తన గురువైనటువంటి నారద మహర్షి వినినటువంటి రామాయణం మొత్తం దీనిలోనే గోచరమవుతూ ఉన్నది. ఆశ్చర్యం కలుగుతున్నది. వినయ సంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, మా నిషాద శ్లోకాన్ని ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరు కలిగిన శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమము ప్రవేశించి దేవపూజాదిక ధర్మములు నిర్వహించాడు. పిదప సుఖాసీనుడై నదీ తీరమున కలిగిన సంఘటనని పదే పదే తలపోస్తూ ఇతర కథాప్రసంగములను, పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వహించాడు. ఇంతలో సృష్టికర్త, లోకమునకు అధిపతి, మహా తేజశాలి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షి చూడడానికి స్వయముగా ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు వేశాడు. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములను నడిచి సాష్టాంగ దండ ప్రణామములు చేశాడు. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించాడు. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని కావించి స్తుతించాడు. అనంతరం బ్రహ్మ ఉపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకి మహర్షి ఆసనముపై కూర్చున్నాడు. బ్రహ్మ అంతటివాడు, అంటే సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చొని ఉన్నప్పుడు వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సును చింతిస్తూ ఉన్నాడు. క్రౌంచ పక్షిని వేటాడవలననేటువంటి దుర్బుద్ధితో పాపాత్ముడైనటువంటి కిరాతుడు
ఎంతటి క్రూర కార్యము చేశాడు. రతికేళిలో మునిగి మధుర ధ్వని చేయుచున్న క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించాడు కదా. ఆ దృశ్యముని పదే పదే తలచుచూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ మనస్సు ఆవేదన చెందుతూ ఉన్న ఆ సమయమున ఆడపక్షి యొక్క దుర్వస్థనుగాంచి స్మరిస్తూ కరుణార్ద్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అనేటువంటి శ్లోకమునే మనస్సులో పదే పదే పఠిస్తూ ఉన్నాడు. అంతట బ్రహ్మ తన అభిమతానుసారముగానే అతని ముఖమున వెలువడిన సంగతి బ్రహ్మకు తెలుసును గనక చిరునవ్వులు చిందించి నవ్వుతూ ఆ మహర్షితో పలికాడు. నీవు కనికరముతో పలికిన ఆ మాటలు ఛందోబద్ధమైనటువంటివి. దీనినే శ్లోకం అంటారు. అది అంతా నా సంకల్పం వల్లనే జరిగింది వాల్మీకి. ఈ విషయమున విచారణ వలదు. ఓ బ్రాహ్మణోత్తమా, ఈ నీ వాక్కు అంటే సరస్వతి సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని రామచరితము లోకోత్తరమని శ్లోకరూపమున రచన సేయుమని అది అంతయునా సంకల్పమని. నీ వాక్కు నా సంకల్పము ప్రకారమే ప్రవర్తిల్లింది. నీ నాలుకపై నా అనుజ్ఞతో సరస్వతి తాండవించింది. ఓ ఋషీశ్వర, నీవు రామచరితము సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచించు. శ్రీరాముడు ధర్మాత్ముడు, అంటే ధర్మమును స్వయముగా ఆచరించడమే కాదు నలుగురి చేత ఆచరింపచేసేటువంటి వాడు. కరుణాళుడు, సకల సద్గుణ సంపన్నుడు, కరుణకు ఆలవాలమైనవాడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగ ధీరుడు అని లోకమున ఖ్యాతినెక్కినాడు. అట్టి శ్రీరాముని యొక్క చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారం వర్ణించు. ప్రతిభామూర్తి అయినటువంటి శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోకప్రసిద్ధములైనటువంటివి. అంతేకాదు రహస్యముగా మిగిలినటువంటివి అన్నిటినీ వివరించు. రహస్యం చ ప్రకాశం చ, నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వస్తాయి. నారదుడు చెప్పింది, నారదుడు పలికినటువంటిది సంక్షిప్తమే, కానీ నా అనుగ్రహము చేత దానిని విపులముగా, దానిలో ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు నా అనుగ్రహం వల్ల గోచరమవుతాయి. అందలి పదములలో కాని, వాక్యములలో కాని, వాటి అర్థములలో కాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపుతుంది. వినిన మాత్రం చేతనే పరమానందం కలుగుతుంది. కనుక దానిని శ్లోకములలో రచించు. ఈ భూమండలమున పర్వతములు, నదులు, నగములు ఉన్నంతకాలం ఈ రామాయణ గాథ సమస్త లోకములయందు కీర్తింపబడుతుంది. నీచే రచింపటమైనటువంటి రామాయణ గాథ శ్లాఘింపబడేటువంటి విధంగా ఈ రామాయణం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకములయందు వ్యాపించి ఉంటాయి. అంతేకాదు నిన్ను ఆది కవి అని కీర్తిస్తారు. యావస్థాస్యంతి గిరయః సరితిశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. నదులు, నగములు ఈ భూతల కాలమున ఎంతకాలము ఉంటవో, ఈ భూతలమున ఎంతకాలము ఉంటవో అంతకాలము రామాయణము ఆది కావ్యమై నీవు ఆది కవివై ప్రకాశిస్తావు. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అక్కడనే అంతర్ధానమైనాడు. అప్పుడు వాల్మీకి మహర్షి తన శిష్యులను ఆశ్చర్యంతో మునిగిపోయినారు. అనంతరం ముని శిష్యులు అందరూ మానిషాద ప్రతిష్టాంత్వమనేటువంటి ఈ శ్లోకాన్ని అత్యంత ప్రీతితో గానం చేశారు. వారిలో వారు పరస్పరం పదే పదే చదువుకుంటూ ఆనంద ఆశ్చర్యాలలో మునిగి తేలారు. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమాన అక్షరములు కల 4 పాదముల శ్లోకమును పలికాడు. దీనిని శిష్యులు పలుమారులు వెంట వెంటనే పఠిస్తూ ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధిగాంచేటువంటి విధంగా వారు ఆనంద పారవశ్యంతో పొంగిపోయి పఠించారు. శోకమే
శ్లోక రూపము పొంది సుశ్లోకమై భూమిపై అలరారింది. అందువలన రామాయణం కరుణరసభరితమైనటువంటిది. అంతటా వాల్మీకి పరమాత్మను ధ్యానించడానికై ఈ రామాయణ కావ్యము పూర్తిగా ఇట్లి శ్లోకములలోనే రచించదను అని సంకల్పం చేసుకున్నాడు. మిక్కిలి ధీశాలి ఋషులలో ప్రసిద్ధుడైనటువంటి వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపచేయడానికి రామాయణ కావ్యమును సమాన అక్షరములలో కలిగిన పాదములతో, విశేష వృత్తములతో, అర్థవంతములైనటువంటి చక్కని పదములతో, వందల కొలది అంటే 24,000 శ్లోకములతో మనోహరముగా రచించారు. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యం రఘువంశోత్తముడైనటువంటి శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణిస్తుంది. ఇందలి సమాసాలు, సంధులు శాస్త్రాదికూలములై చక్కగా కుదురుకున్నాయి. రసస్ఫోరకములై, మధురములై, అర్థవంతములై వాక్యములతో ఇది కూర్చబడింది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినండి అని వాల్మీకి శిష్యులకు, లోకమునకు వెల్లడించారు. తదుపగత సమాన సంధియోగం సమమధురోపనతార్థ వాక్యబంధం రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమునందలి బాలకాండము 2వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.